So in the previous video, we have explained passage 1. Now this is passage 2, dear students. Please concentrate. See, once there was a very lazy king. Once there was a very lazy king. చాలా బద్ధకస్తుడైన రాజు ఉండేవాడు ఒకానొకప్పుడు. సేమ్ థింగ్. see ఒకానొకప్పుడు చాలా బద్ధకస్తుడైన రాజు ఉండేవాడు. లేజీ అంటే బద్ధకం. He hardly did any physical activity. హార్డ్లీ అంటే చాలా కష్టపడని కాదు అర్థం. హార్డ్లీ అంటే నథింగ్ అని. హార్డ్లీ అంటే నథింగ్. హీ హార్డ్లీ డిడ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. అస్సలు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసేవాడు కాదు. క్లియర్? యాజ్ ఏ రిజల్ట్ హీ స్టార్టెడ్ స్టేయింగ్ ఇల్. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏం జరిగింది, తనకి సిక్నెస్ వచ్చింది. ఇల్ అంటే సిక్నెస్, బాగోకపోవడం అనమాట, నీరసంగా అనిపించడం, ఒంట్లో బాగోకపోవడాన్ని ఇల్లు అంటారు. సో ఏ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే, కదలకపోతే, నడవకపోతే, పరిగెట్టకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే మనిషి అలా హెల్దీగా ఉంటారు? హెల్దీగా ఉండరు కదా. సో సేమ్ అలానే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఆ హెల్దీనెస్ పోయింది. నెక్స్ట్, హీ కాల్డ్ ద రాయల్ డాక్టర్ అండ్ సెడ్. రాయల్ డాక్టర్ అంటే రాజుగారి దగ్గర డాక్టర్స్, సపరేట్ డాక్టర్స్ ఉంటారు కదా, ప్రత్యేకమైన డాక్టర్లు, సో స్పెషలిస్టులు. సో అలాంటి డాక్టర్స్ని పిలిపించి అక్కడ ఏం చెప్పారు, గివ్ మీ మెడిసిన్ టు గెట్ వెల్. సో నాకు బాగైపోవడానికి మంచి మందు ఇవ్వండి అని అడిగారు. ఇఫ్ యూ డోంట్ క్యూర్ మీ ఐ విల్ కిల్ యూ. సో నువ్వు ఇచ్చిన మెడిసిన్తో నాకు ఈ హెల్త్ ఇష్యూ తగ్గకపోతే గనక నేను నిన్ను చంపేస్తాను అని రాజుగారు ఈ డాక్టర్ గారితో చెప్పారు. అర్థమైందా ఇక్కడ వరకునా? నౌ సీ, ద డాక్టర్ న్యూ లేజినెస్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద కింగ్స్ ఇల్నెస్. ఆ డాక్టర్కి తెలుసు ఈ బద్ధకమే మెయిన్ రీజన్ అని. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ డే ద డాక్టర్ గేవ్ ద బిగ్ డంబుల్స్ టు హిమ్ అండ్ సెడ్. బిగ్ డంబుల్స్ అంటే ఏంటి చూడండి, డంబుల్స్ తెలుసు కదా, ఎక్సర్సైజ్ చేస్తాం ఇలా, అలాంటి వాటిల్లో ఒక పెద్ద సైజు డంబుల్స్ ని రాజుగారికి ఇచ్చారు. ఎవరు? డాక్టర్. రాజుగారికి ఇచ్చి ఏమని చెప్పారు, యువర్ మ్యాజెస్టీ యూ మస్ట్ స్వింగ్ దీస్ మ్యాజిక్ బాల్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫర్ అన్ అవర్. ఈ మ్యాజిక్ బాల్స్, డంబల్స్ ఏమని చెప్పారు, ఇవి మ్యాజిక్ బాల్స్ అని చెప్పి ఈ మ్యాజిక్ బాల్స్ మీరు చేతితో పట్టుకొని స్వింగ్ చేయండి. స్వింగ్ చేయడం అంటే ఊపడం, ముందుకి వెనక్కి ఊపండి. అలా మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ కూడా స్వింగ్ చేయమని చెప్పారు. See, do these till your arms start sweating and you will start getting cured. అలా ఎంతవరకు చేయమన్నారు, ఆర్మ్స్ నుంచి చెమట బయటికి వచ్చినంత వరకు చేయమన్నారు. సో అర్థమైందనన్నా ఈ సెకండ్ ప్యాసేజ్ కూడాను. దీస్ ఫస్ట్ లైన్స్ అండ్ దీస్ ఆర్ సెకండ్ లైన్స్. నెక్స్ట్, ద కింగ్ డిడ్ దిస్ ఎవ్రీ డే నాట్ నోయింగ్ దట్ ఇట్ వాజ్ అన్ ఎక్సర్సైజ్. ఆ రాజు ప్రతిరోజు కూడా డాక్టర్ గారు చెప్పినట్టే చేయడం స్టార్ట్ చేశారు. సో అదొక ఎక్సర్సైజ్ అని ఆయనకు తెలియదు. ఓకే, అదొక మెడిసిన్ అనుకుంటున్నారు ఆయన. రాజుగారు ఏమనుకుంటున్నారు, మెడిసిన్ అనుకొని ఫాలో అయిపోతున్నారు. విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ హిస్ బాడీ బికమ్ ఫిట్ అండ్ హీ ఫెల్ట్ అలర్ట్ అండ్ ఎనర్జెటిక్. అలా కొన్ని వారాలు చేయగానే, ఫ్యూ వీక్స్, కొన్ని వారాలు చేయగానే రాజుగారి బాడీ బాగా ఫిట్ గా అయిపోయింది, స్ట్రెంత్ గా, యాక్టివ్ అనిపించింది ఆయనకి. సో విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ హిస్ బాడీ బికమ్ ఫిట్ అండ్ హీ ఫెల్ట్ అలర్ట్. అలర్ట్ మీన్స్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్, శక్తివంతంగా కూడా ఫీల్ అయ్యాడు, బాగా ఎనర్జీ ఉన్నట్టు కూడా ఫీల్ అయ్యాడు రాజు. He thanked the doctor and asked the secret of the cure. రాజుగారు డాక్టర్ గారిని పిలిపించి థ్యాంక్స్ చెప్పారు. నాకు ఇలా తగ్గిపోవడానికి, ఈ క్యూర్ అవ్వడానికి సీక్రెట్ ఏంటి చెప్పు అని రాజుగారు మన డాక్టర్ గారికి అడిగారు. నౌ ద రాయల్ డాక్టర్ సెడ్ యువర్ మెజెస్టీ, దట్ మీన్స్ మై లార్డ్, మై కింగ్ అని యువర్ మెజెస్టీ అంటే, ద మ్యాజిక్ ఆఫ్ దిస్ క్యూర్ విల్ కీప్ యూ ఫిట్ till you keep swinging these dumbbells. సో ఇందులో మ్యాజిక్ ఏం లేదు, ఇది మీ క్యూర్నెస్ కి కారణం ఏంటంటే ఈ డంబుల్స్ మీరు రోజు స్వింగ్ చేయడమే కారణం. సో మీరు ఎక్సర్సైజ్ అంటే ఈ డంబుల్స్ తో ఎక్సర్సైజ్ చేసినంత వరకు మీరు ఫిట్ గానే ఉంటారు అని చెప్పాడు. ద డే యూ స్టాప్ యూ విల్ బికమ్ ఇల్ అగైన్. ఎప్పుడైతే మీరు ఈ డంబుల్స్ ని స్వింగ్ చేయడం ఆపిస్తారో మళ్ళీ మీకు అక్కడ సిక్నెస్ వచ్చేస్తుంది అని చెప్పారు. ద డాక్టర్ హ్యాడ్ థాట్ ద కింగ్ టు కీప్ ఫిట్ వితౌట్ అఫెండింగ్ హిమ్. సో ఇక్కడ ఏమైంది చూడండి, ద డాక్టర్ హ్యాడ్ థాట్ ద కింగ్ టు కీప్ ఫిట్ వితౌట్ అఫెండింగ్ హిమ్. మళ్ళీ ఎలాంటి రీజన్స్ చెప్పకుండా ఆ రాజుగారు ఇంక లైఫ్ టైం ఎక్సర్సైజ్ చేసుకునేలాగా డాక్టర్ గారు చేశారు. సో దిస్ ఇస్ ద ప్యాసేజ్. సో వన్స్ అగైన్ ఐ విల్ రీడ్ ద ప్యాసేజ్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. See the second passage. Once there was a very lazy king. He hardly did any physical activity. As a result, he started staying ill.
He called the royal doctor and said, "Give me medicine to get well. If you don't cure me, I will kill you." The doctor knew laziness was the main cause of the king's illness. Next day, the doctor gave the big dumbbells to him and said, "Your Majesty, you must swing these magic balls in your hands every morning and evening for an hour. Do this till your arms start sweating and you will start getting cured." See, the king did this every day, not knowing that it was an exercise. Within a few weeks, his body became fit and he felt alert and energetic. He thanked the doctor and asked the secret of the cure. The royal doctor said, "Your Majesty, the magic of this cure will keep you fit till you keep swinging these dumbbells. The day you stop, you will become ill again." The doctor had taught the king to keep fit without offending him. This is the passage. Please pause your video. Pause this. Pause your video and note down the passage. ప్లీజ్ పాజ్ ద వీడియో. వీడియో ఇక్కడికి పాజ్ చేయండి అన్న. పాజ్ చేసి ఆ ప్యాసేజ్ని మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఐ హోప్ ద ప్యాసేజ్ ఇస్ వెరీ క్లియర్. నోట్ డౌన్ ద ప్యాసేజ్ ఇన్ యువర్ నోట్బుక్. Now, let's see the questions from this passage. Questions, the most beautiful and easy questions. Is it clear so far? Questions student Nana? Yes. See, how was the king described as? Lazy, cruel, cunning, honest. ఈ ప్యాసేజ్ లో మనకి కింగ్ గురించి ఏమని చెప్పారు? ఎక్కడ ఆయన క్రూయాలిటీ గురించి కానీ, ఆయన కన్నింగ్ గురించి కానీ, ఆయన హానెస్టీ గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. The only thing that was mentioned in the passage was the king was lazy. Okay, king lazy అని మాత్రమే మెన్షన్ చేశారు. Why did the king call the royal doctor? ఆ కింగ్ రాయల్ డాక్టర్ ని ఎందుకు పిలిచారు? See the options: to check his pulse, to cure him for his illness, to cure his son's illness, to teach him about various medicinal herbs. ఎందుకోసం పిలిచారు? సో తన పల్స్ చెక్ చేయడానికా, తన ఇల్నెస్ తగ్గించడానికా, వాళ్ళ సన్ యొక్క ఇల్నెస్ తగ్గించడానికి? ఎక్కడైనా ప్యాసేజ్ లో సన్ గురించి ఉందా? లేదు కదా. సో నాట్ సన్, సో నాట్ పల్స్. టు టీచ్ హిమ్ అబౌట్ వేరియస్ మెడిసినల్ హెర్బల్స్. సో మెడిసినల్ హెర్బల్స్ గురించి నేర్పించమన డాక్టర్ గారిని పిలిచింది. సో ఎందుకు పిలిచారు అంటే టు క్యూర్ హిమ్ హిస్ ఇల్నెస్. దట్ ఈస్ ఆప్షన్ బి. మీరు 4 ఆప్షన్స్ ని కూడా చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, ద డాక్టర్ ఆస్క్డ్ ద కింగ్ టు, ఏమడిగారు? రన్ ఫర్ 1 hour ఇన్ ద మార్నింగ్. నో. పరిగెట్టమని అడిగారు? కాదు కదా. రైడ్ హార్స్ ఎవ్రీ డే. నో. గుర్రం నడపమని అడిగారు? కాదు కదా. స్వింగ్ ద డంబుల్స్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫర్ అన్ అవర్. ఎస్, దిస్ ఈస్ రైట్. నౌ సీ ద నెక్స్ట్ ఆప్షన్ ఆల్సో. స్వింగ్ ద డంబుల్స్ ఎవ్రీ డే ఫర్ 2 hours. ఇలా అని చెప్పారా? లేదు కదా. కరెక్ట్ గా మనకి ఏమని చెప్పారు? స్వింగ్ ద డంబుల్స్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫర్ అన్ అవర్. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా 1 hour పాటు స్వింగ్ చేయమని అడిగారు. దట్ ఈస్ ఆప్షన్ సి. Okay, now see the next question. The result of the exercise was that, ఏమైంది? The king became weak. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం జరిగింది? రిజల్ట్ ఏమైంది? కింగ్ వీక్ అయ్యాడా? లేదు. The king became fit. Yes, king became fit. That is right. Now see the king died of weakness. వీక్నెస్ వల్ల చనిపోయారా? ఎక్కడైనా కింగ్ చనిపోయినట్టు మెన్షన్ చేశారా? లేదు కదా. No. The king punished the royal doctor. Is it happened in that passage? No. The right thing is option B. The king became fit. Option B. Now see the last question. The meaning of ill is healthy, unhealthy. Okay, let's see. Please wait. See the 5th question. The meaning of ill is healthy, unhealthy, active or dull. Ill means unhealthy. చెప్పాను కదా ఒంట్లో బాగోకపోవడం అని. Unhealthy. Fine. Yes. Please pause this and note down the question and answers. ఇక్కడికి పాజ్ చేసుకోండి అన్న. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్ చేసుకోండి. రైట్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీ నోట్బుక్స్ లో కంపల్సరీ ప్యాసేజ్ ఉండాలి. ప్యాసేజ్ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉండాలి. ప్రతి ఆప్షన్ ని కూడా మనం చదవాలి. ఓకే.
After writing the question and answers, so again go back to the passage and underline the difficult words. Go back to the passage and underline the difficult words. మీకు కష్టంగా ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అండర్లైన్ చేయాలి. చూడండి, ఆల్రెడీ ప్యాసేజ్ రాయమని చెప్పాను కదా, ఆ రాసిన ప్యాసేజ్లో మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతున్న వర్డ్స్ ఏ ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయండి. మీరు ఫస్ట్ టైం విన్నవి, ఇప్పటి వరకు వినని వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, సో ఐ ఫౌండ్ దీస్ వర్డ్స్ ఆర్ సమ్ వాట్ డిఫికల్ట్ ఫర్ యూ. సో మీకు మహా అయితే ఈ వర్డ్స్ మాత్రమే ఆ ప్యాసేజ్లో కష్టమైన ఉంటాయి, ఎందుకంటే ద ఎంటైర్ ప్యాసేజ్ ఇస్ ఎ వెరీ ఈజీ ప్యాసేజ్. నా సి లేజీ, లేజీ అంటే ఏంటి? బద్ధకం అని చెప్పుకున్నాము. దట్ ఈస్ ఇన్యాక్టివ్ ఆర్ ఐడిల్. ఇన్యాక్టివ్ ఆర్ ఐడిల్, ఏ పని చేయకుండా ఉండడం అనమాట. సో దాన్ని లేజీ అంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇల్నెస్. ఇల్నెస్ అంటే సిక్నెస్ ఆర్ అన్హెల్దీ. ఇందాక క్వశ్చన్స్ లో కూడా వచ్చింది మనకి, సిక్నెస్ ఆర్ అన్హెల్దీ, ఒంట్లో బాగోకపోవడం, నీరసంగా ఉండడం, దీన్ని ఇల్నెస్ అంటారు. క్యూర్, క్యూర్ అంటే తగ్గిపోవడం, హీల్ అయిపోవడం. దెబ్బ తగలడం, దెబ్బ హీల్ అయిపోవడం. అలానే క్యూర్ అంటే తగ్గిపోవడం అనమాట. హీల్, క్యూర్ ఈజ్ నథింగ్ బట్ హీల్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎనర్జెటిక్. ఎనర్జెటిక్ మీన్స్ వెరీ యాక్టివ్. ఎనర్జెటిక్ మీన్స్ వెరీ యాక్టివ్. మెజెస్టీ, మెజెస్టీ అంటే సుప్రిమసీ, లార్డ్, కింగ్, క్లియర్, జస్టిస్. సో వీళ్ళందరినీ మనం మెజెస్టీ అని అంటాం, మనకన్నా బాగా పైన ఉన్న వాళ్ళని అర్థం. నెక్స్ట్ వన్ ఇస్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే అందరికీ తెలుసు, జిమ్కి వెళ్ళి మనం చేసేది. సో అది కాదు ఎక్సర్సైజ్ అంటే, ఎనీ ఫిజికల్ వర్క్ దట్ యూ డూ, సో దట్ ఈస్ కాల్డ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ వర్క్. ఓకే, నోట్ డౌన్ దీస్ మీనింగ్స్ అలాంగ్ విత్ ద ప్యాసేజ్, క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ మీనింగ్స్. ఓకే, మీనింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే కొన్ని ప్యాసేజెస్ మీరు చేయగా మీకు నెక్స్ట్ చేయబోయే ప్యాసేజెస్ ఈజీ అయిపోతాయి, ఎందుకంటే ఇలా మీనింగ్స్ మనం నేర్చుకుంటూ వెళ్తాం కదా. రిపీటెడ్ వర్డ్స్ అప్కమింగ్ ప్యాసేజెస్లో వచ్చేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ద మోస్ట్ సీక్రెట్ ఈజ్, సో యూ హ్యావ్ టు రీడ్ ద ప్యాసేజ్నే బాగా చదవండి. 2-3 సార్లు ప్యాసేజ్ బాగా చదివిన తర్వాత అప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చదవండి. ఓకే, ఎగ్జామ్లో మాత్రం ప్యాసేజ్ చదివిన తర్వాతే క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ చదివి ప్యాసేజ్లో ఆన్సర్స్ వెతకడానికి ట్రై చేయొద్దు. Fine. So see you in the next video with another new passage. Thank you so much. Please pause it and note down. Pause chesi note chesukunnanu. Please subscribe to our YouTube channel for more videos. We provide online and offline coaching for Navodaya and Sainik School entrance exam. So for coaching you can contact to our numbers. The numbers are given in the description. We provide online coaching and seriously we take limited seats. The online coaching will be from daily evening 6 p.m. to 8 p.m. from Monday to Saturday. All these videos are locked and unlisted videos. These videos will be open for the students, those who are taking coaching in online. Thank you so much.